హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. బొబ్బట్లు లేదా ఒబ్బట్లు, హోళిగలు లేదా పూరన్పోలి, ఇలా రకరకాల పేర్లతో చెప్తాము. పిల్లలకైతే స్వీట్ చపాతీ అని చెప్తాము. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఒబ్బట్లు లేదా బొబ్బట్లు. ఇవి చక్కగా పల్చగా వస్తాయి, అలాగే సాఫ్ట్గా ఉంటాయి, అంతేకాకుండా విరిగిపోకుండా వస్తాయి. ఈ బొబ్బట్లు చేసుకోవడం చాలా తేలిక. కావలసిన పదార్థాలు ఏంటి అంటే శనగపప్పు, బెల్లము, మైదా, నూనె. శనగపప్పు ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ బెల్లం తీసుకోండి, లేదా కొంచెం అంటే శనగపప్పు అరకప్పు తీసుకున్నాను కాబట్టి అరకప్పు బెల్లం తీసుకున్నాను, కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. 1 కప్పు మైదా తీసుకున్నాను. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ దాకా నూనె తీసుకోవాలి. నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు. చేసే విధానం చూద్దామండి. ముందరగా శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక అరగంట లేదా గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పు నానేలోపు మైదా పిండి తడిపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. కొద్దిగా వెడల్పుగా ఉండే బేసిన్ లాంటిది తీసుకొని అందులో 1 కప్పు మైదా వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఈ మైదా పిండి ఎంత బాగా మర్దన చేసి ఎంత బాగా కలుపుకుంటామో దాన్ని బట్టి మనకి బొబ్బట్లు అంత పల్చగా వస్తాయి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది బాగా నీళ్ళంతా వేసుకొని కలిపిన తర్వాత పిండి చేతికి అంటుకోకుండా ఉండేటట్టుగా మర్దన చేసుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల పాటు నేను మర్దన చేశాను. ఇలా చేతికి అంటుకోకుండా ఉండేటట్టుగా మర్దన చేసుకోవాలి. ఇంత బాగా మర్దన చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని కలుపుకోవాలి. నూనె కూడా పిండి అంతా పీల్చేసుకోవాలి, అంతలాగా కలపాలి. ఎంత ఎక్కువ మర్దన చేస్తే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. 2-3 రోజులు అయినా కూడా మెత్తగానే ఉంటాయి. ఇలా బాగా మర్దన చేసిన తర్వాత మళ్ళీ పైన ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి ఈ మైదా పిండిని నానబెట్టుకోవాలి. ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అందుకని ముందరగా మైదా పిండి కలిపేసి రెడీగా ఉంచుకుంటాము. తర్వాత నానిన శనగపప్పుని ఉడికించుకోవాలి. బాగా నానిపోయింది శనగపప్పు. దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 3 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఉందండి. శనగపప్పు ఎంత తీసుకున్నామో అంతకి ఈక్వల్ పోర్షన్ లేదా దానికంటే కొద్దిగా ఎక్కువగా నీళ్లు పోసుకోవాలి. నేను 1/2 కప్ తీసుకున్నాను కాబట్టి ఒక 1/4 కప్పు నీళ్లు పోసి 5 విజిల్స్ రానిచ్చాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిపోయిన తర్వాత మూత తీస్తే అడుగున కొద్దిగా నీరు ఉంటుంది. పప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది. దీనిలో బెల్లం వేసి మనం ఉడికించుకునేటప్పటికి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. పప్పు ఉడికిపోయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా ఎనుపుకోవాలి. పప్పు గుత్తితో కానీ గట్టిగా ఉండే గరిటెతో కానీ ఎనుపుకోవచ్చండి. పప్పు బాగా ఎనిపిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి నీరు కొద్దిగా అడుగున ఉంది కదా, ఆ నీరంతా పోవాలి. ఆ మాయిశ్చర్ పోయేదాకా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా నీరు ఎగిరిపోయినట్టు అయిపోవాలి. అయ్యేదాకా దీన్ని బాయిల్ చేసుకున్న తర్వాత దీనికి ఈక్వల్ పోర్షన్లో బెల్లం వేస్తాము. 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగా తీయగా కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బట్ 1/2 కప్ అయితే మాత్రం కంపల్సరీ వేయాలండి. బెల్లం వేసిన తర్వాత బాగా కలిపేసేయాలి. లో ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ దీన్ని దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా పూర్తిగా ఎగిరిపోయేదాకా దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మనకి పూర్ణం ఇలా ఉడికించుకుంటే ఒక 15 రోజులు అలా కూడా ఉంటుంది, పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నామంటే పాడవకుండా ఉంటుంది. చూడండి, ఇలా దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పూర్ణం ఇలా పూర్తిగా కుక్కర్ని వదిలేస్తున్నప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్, యాలక పొడి వేసేసి కలుపుకోవాలి. చూడండి, చల్లారితే ఇంకా అసలు ఎక్కడ మనకి కొంచెం కూడా తడి లేకుండా ఉంటుంది. అలా అంత దాకా ఉడికించాలి. వదిలేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే చల్లారిపోతుంది. అప్పుడు మనకి పూర్ణం చక్కగా ఉండ చేసుకోవడానికి బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఉండ చేసి చూపిస్తాను. ఇదిగో
ఇంత చక్కగా వచ్చేస్తుంది ఉండ. అంత దాకా తడి ఆరిపోయేటట్టుగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఇలా పూర్ణపు ఉండలు రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక 7 ఉండలు చేసి పక్కన పెట్టాను. మిగిలిన పూర్ణాన్ని కూడా పక్కన ఉంచుతానండి. వద్దు చేయక్కర్లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి. ఒబ్బట్లు తయారు చేసుకోవడానికి మనకి ఇలా ఆయిల్ పేపర్ కానీ ఆయిల్ కవర్ కానీ లేదా అరిటాకు ఉంటే అరిటాకైనా కూడా వాడుకోవచ్చు. నేను అరిటాకు ఉన్నది నా దగ్గర, సో అందుకని అరిటాకు యూజ్ చేస్తున్నాను. అరిటాకులో అవైలబుల్గా లేని వాళ్ళు ఆయిల్ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా పాల ప్యాకెట్ అయినా కూడా పనికొస్తుందండి. మైదా ముందరగా నానపెట్టాం కదా, చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఈ మైదాలో నుంచి చిన్న ఉండ తీసుకొని ముందర 2 చేతులు నూనె చేసుకోవాలి. తర్వాత చిన్న ఉండ, మనం ఏ సైజు కావాలనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా చిన్న ఉండ తీసుకొని దాన్ని ముందర అరచేతిలో స్ప్రెడ్ చేసుకోవాలి, లేదా అరిటాకు మీద అయినా కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. పూర్ణపు ఉండ పెట్టేసి దాన్ని ఫుల్గా కవర్ చేసేసుకోవాలి. ఎక్కడా కూడా పూర్ణం బయటికి రాకుండా దాన్ని ఫుల్గా కవర్ చేసేసి అప్పుడు మనం ఒబ్బట్టు తయారు చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా మొత్తం పూర్ణం అంతా కవర్ అయ్యేటట్టుగా చేసి దాన్ని అరిటాకు మీద వేసి జాగ్రత్తగా చేతులతో ప్రెస్ చేసుకోవాలి. చేతికి కొంచెం నూనె రాసుకుంటూ ప్రెస్ చేయాలండి. నూనె అమ్మో ఎక్కువైపోతుంది అక్కర్లేదు, అలా అయినా కూడా బాగుంటుంది. మంచి టేస్టీగా పల్చగా ఒబ్బట్టు కావాలి అంటే కొంచెం నూనె వాడాల్సిందే. చేతిని అలా నూనెతో తడుపుకుంటూ జాగ్రత్తగా చక్కగా మనకు కావాల్సిన సైజులో రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేను చూపించిన ఈ మెజర్మెంట్స్తో ఒక 10 బొబ్బట్లు వస్తాయండి. ఎక్కువ కావాలనుకున్నప్పుడు దీన్ని ప్రపోర్షనేట్గా పెంచుకోండి. చూడండి ఇలా చక్కగా రౌండ్గా బొబ్బట్టు ఒత్తేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడెక్కించుకోవాలి. పెనం బాగానే వేడెక్కించాలి. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి ఒకసారి పెనం మీద దాన్ని అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక పేపర్తో కానీ లేదా స్పూన్తో కానీ క్లాత్తో కానీ దేంతో అయినా ఆ నూనె పెనం అంతా కూడా స్ప్రెడ్ అయిపోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ పెట్టి కాల్చుకోవాలండి బొబ్బట్లు. అప్పుడే చక్కగా లోపల దాకా పూర్ణం అంతా కూడా కాలుతుంది. ఇలా పెనం వేడెక్కిపోయిన తర్వాత అరిటాకులో బొబ్బట్టు రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఆకుతో సహా జాగ్రత్తగా రివర్స్ చేసి వేసేసుకోవాలి. వేసి 1 నిమిషం అలా ఉంటే మెల్లిగా ఆకు తీసేయడానికి వచ్చేస్తుంది. ఇలా జాగ్రత్తగా తీసేసేయాలి. ఇంతే. దీన్ని లో ఫ్లేమ్లో లేదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా కాల్చుకోవాలండి. పైన నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా నూనె అయినా వేసుకోవచ్చు. 2 పక్కల కూడా బ్రౌన్గా వచ్చేటట్టుగా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్లో కాలిస్తే మాడిపోతాయి తప్ప బొబ్బట్లు రుచిగా రావు. మనకి బొబ్బట్టు రుచిగా ఉండాలి, చక్కగా మంచి కలర్లో కాలాలి అని అంటే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కాల్చుకోవాలండి. ఇలా పూర్తిగా కాలిన తర్వాత దీన్ని తీసి సర్వింగ్ ప్లేట్లో వేసేసి సర్వ్ చేసుకోవడమే. కొంతమంది ఈ బొబ్బట్లని పాలతోటి అలాగే సగ్గుబియ్యం పాయసంతో లేదా పైన నెయ్యి వేసుకొని అలా రకరకాలుగా తింటారు. మన చాయిస్కి తగ్గట్టుగా మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా అలాగే అయినా కూడా తినచ్చు. పిల్లలైతే స్వీట్ చపాతీ అనుకుంటూ చాలా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారండి. ఇంతే. ఇలాగే మిగతా పూర్ణం అంతా కూడా రెడీ చేసుకొని చేసుకోవడమే. ఒక్కొక్కటి కాల్చుకోవాలండి. ఒక్కొక్క ఒబ్బట్టు ఒత్తుకొని కాల్చుకోవాలి. ముందే చేసి పెట్టుకొని అలా అవ్వదు. ఒక్కొక్క బొబ్బట్టు ఒత్తుతున్నప్పుడల్లా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒత్తడానికి టైం పడుతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసైనా కూడా చేసుకోవచ్చండి. ఈ పూర్ణం మనకి ఒక వారం 10 రోజుల దాకా నిలవ ఉంటుంది. మనకు కావాల్సినన్ని బొబ్బట్లు చేసుకొని సర్వ్ చేసుకొని మిగిలిన పూర్ణం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు చేసేసుకోవచ్చు. ఇంతే సింపుల్గా బొబ్బట్లు రెడీ అయిపోతాయి. మీకు నచ్చినప్పుడల్లా తయారు చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు మనకి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఉంచితే ఒక వారం రోజుల దాకా కూడా పాడవకుండా చక్కగా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా తినడానికి చాలా బాగుంటాయి. రోల్ చేసుకొని స్వీట్ చపాతీ అనుకుంటూ తిన్నా కూడా పిల్లలకి నచ్చుతాయండి. ఇంతే.
ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.